హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఎవరైతే కార్లు బైక్స్ నడిపేవారు ఉన్నారో వీరికి సంబంధించి 1000 రూపాయల జరిమానా అయితే చెల్లించాల్సిందే అంటూ మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అది కూడా రేపటి నుంచి అమలైతే కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇక వివరాలకు అయితే వెళ్దాం. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చాలామందికి ట్రాఫిక్ రూల్స్ తెలియక ప్రమాదాల బారిన అయితే పడుతున్నారు. దీంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఎక్కువగా ప్రమాదాలు అయితే అవుతున్నాయని ఇటీవల ఓ సర్వేలో అయితే తేలింది. ఇక వాహనదారుడికి లైసెన్స్ ఎలాగో వాహనానికి సంబంధించి నెంబర్ ప్లేట్ అలాగా ప్రమాదం జరిగినా, వాహనం ఎవరైనా దొంగిలించినా, ఎక్కడైనా వాహనం పెట్టి మర్చిపోయినా ఈ నెంబర్ ప్లేట్ ద్వారానే పోలీసులు అనేది వాహనాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. చాలామంది ఇటీవల నెంబర్ ప్లేట్ విషయంలో అశ్రద్ధ అయితే వహిస్తున్నారు. ఇంకొంతమంది ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం అయితే నడుపుతున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు చర్యలు అనేవి తీసుకోబోతున్నారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాలతో కలిసి ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను తప్పనిసరి చేసి ఇన్స్టాలేషన్ను పాటించాలని వాహన యజమానులను కోరుతోంది. ఇప్పటికే చివరి తేదీలను పొడిగించుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఈసారి మరోసారి పొడిగింపుపై ఎటువంటి ప్రస్తావన అయితే తీసుకొని రాలేదు. ఇప్పటికే చివరి గడువు సెప్టెంబర్ 15, 2024గా నిర్ణయించింది ప్రభుత్వం. తెలంగాణలో మొత్తంగా చూసినట్లయితే 2 కోట్ల వాహనాలు ఉండగా వీటిలో మొత్తంగా 51 లక్షల వాహనాలకు మాత్రమే హెచ్ఎస్ఆర్పి ప్లేట్లనైతే అమర్చారు. ఇంకా 1.49 కోట్ల వాహనాలు ఈ నిబంధనలు పాటించలేదు. సెప్టెంబర్ 16 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్నైతే ప్రారంభించనుంది. ఈ డ్రైవ్లో ప్లేట్ లేని వాహనాల యజమానులకు మొదటి నేరానికి సంబంధించి 500 చెల్లించాల్సిందే. ఇక రెండోసారి పట్టుబడితే 1000 రూపాయలైతే విధించనున్నారు. నెంబర్ ప్లేట్లను దేశవ్యాప్తంగా వాహనాలకు అమర్చేందుకే కేంద్ర ప్రభుత్వం హెచ్ఎస్ఆర్పి విధానాన్ని అమలు చేసింది. రహదారి భద్రతను మెరుగుపరచడం, అలాగే నేరాలకు పాల్పడే వారి వాహనాలను గుర్తించేందుకు అధికారులైతే ఈ చర్యలు అనేవి తీసుకుంటున్నారు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అనేవి హాట్ స్టాంప్డ్ క్రోమియం, హోలోగ్రామ్, శాశ్వత గుర్తింపు సంఖ్య వంటి అనేక భద్రతా ఫీచర్లతో అయితే ఉంటాయి. వాటిని ట్యాంపర్ చేయడం మరింత కష్టతరం చేస్తుంది. వీటితో నకిలీ నెంబర్ ప్లేట్లను గుర్తించవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఒక్కసారి ప్రారంభమైతే ఇటువంటి గ్రేస్ పీరియడ్ అనేది ఉండదని, నిబంధనలు పాటించకపోతే అక్కడికక్కడ జరిమానాలు విధిస్తారని రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే వాహనదారులకి సంబంధించి ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఒక్కసారి ప్రారంభమైతే మాత్రం ఎటువంటి గ్రేస్ పీరియడ్ అనేది ఉండదని, ఇక నిబంధనలు పాటించకపోతే కనుక తప్పనిసరిగా అక్కడికక్కడే జరిమానాలు అయితే విధిస్తారని అయితే రవాణా శాఖ అధికారులు అయితే మనకి స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికైతే నెంబర్ ప్లేట్లు లేవో వారైతే తప్పకుండా వెహికల్కి అయితే నెంబర్ ప్లేట్లు అయితే అన్ని అమర్చుకోండి. అంతేకాకుండా వాహనదారులకు సంబంధించి ముఖ్యమైన ట్రాఫిక్ రూల్స్ అయితే కంపల్సరీ చేశారు కాబట్టి వాటిని తప్పకుండా పాటించండి. లేదంటే కనుక ఇప్పుడు జరిపిన జరిమానాలు ఏదైతే ఫస్ట్ కనుక పట్టుబడితే 500 రూపాయలు, అలాగే రెండోసారి పట్టుబడితే కనుక 1000 రూపాయలు జరిమానా, అక్కడికక్కడే ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అయితే ఇక ఈ జరిమానాలను అయితే విధించడం జరుగుతుందన్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.